జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరసానమామి. అమ్మా, మీరు న్యూమరాలజీ చూస్తారు కదా, మా సిగ్నేచర్స్ మార్చేసుకోవాలా? మేము మార్చుకోవాలంటే కష్టం కదమ్మా, బ్యాంకుల్లో పెడుతున్నాం, ఇక్కడ పెడుతున్నాం అనేసి చాలామంది అడుగుతున్నారు. మీకు దాని గురించి ఏంటి అన్నది నేను వివరణ ఇప్పుడు ఇస్తాను. అంటే ఎలాంటి జాతక సమస్యలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, పిల్లల చదువులకి కావచ్చు, పిల్లలకి పేర్లు పెట్టాలనుకున్నా, కార్లు కొనుక్కోవాలనుకున్నా, స్థలాలు కొనుక్కోవాలనుకున్నా, గృహప్రవేశాలకైనా, దేనికైనా సరే ఒక రకంగా చెప్పాలంటే మీ జాతకంలో ఏదైనా ప్రాబ్లం ఉందో, లేకపోతే కష్టాలు పడుతున్నా, పెళ్ళయిన తర్వాత కష్టాలు పడుతున్నా, పెళ్ళిళ్ళు అవ్వాలి అని అనుకుంటున్నా, ఎలాంటి సమస్యకైనా సరే కూడా పరిష్కరించుకోవాలి అని అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా, లేదంటే ఫోన్ నెంబర్కి కనుక ఫోన్ చేసినా కూడా వీళ్ళు మీకు అపాయింట్మెంట్ అనేది ఇస్తారు. ఇప్పుడు కొంచెం అంటే డైరెక్ట్ అపాయింట్లు ఇవ్వడానికి కొంచెం టైం తీసుకుంటున్నానమ్మా, కొంచెం పనులు ఉన్నాయి, ప్లస్ మళ్ళీ నాకు తీర్థయాత్రలు అవి ఉన్నాయి కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. అలాగే మీకు వచ్చేటప్పటికి పూజకు సంబంధించి ఎలాంటి ఐటమ్స్ అయినా సరే చక్కటి ఐటమ్స్ని వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి, రీజనబుల్ రేట్లతో ఇస్తున్నారు, అన్నీ చాలా చాలా బాగున్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే మీకు మనీ బ్యాండ్లు కావచ్చు, తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్ బ్యాండ్లు కావచ్చు, ఇలా కొన్ని పాజిటివ్నెస్ని పెంచడానికి, మనీని ఆకర్షించడానికి, అంటే ఇలా జాతకం చూపించుకోవటానికి ముందే రావాలి అని అంటే కొంచెం ఇబ్బందుల్లో ఉన్నామమ్మా అనుకునే వాళ్ళకి ఇలాంటి బ్యాండ్స్ కనుక వేసుకున్నట్టయితే చక్కటి రూపాయలతో పాటు చక్కటి అదృష్టాన్ని పొందుతున్నామమ్మా వాళ్ళ దగ్గర తీసుకున్నా కానీ చాలామంది చెబుతున్నారు, నేను చెప్పక్కర్లేదు. అవి తీసుకున్నట్టయితే కనుక మీరు చక్కగా ఎప్పుడు ఎలా పెట్టుకోవాలి పౌర్ణమికి అన్నది కూడా నేను చెప్తాను. అందులోనే వాళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళ బ్యాండ్లన్నీ కూడా కరుంగళి మాలతో సహా నా దగ్గరికే పంపిస్తున్నారు. అట్లన్నిటిని కూడా చక్కగా హీలింగ్ అది చేయించి నేను మీకు ఇవ్వడం అనేది ఉంటుంది. పంపించిన తర్వాత హీలింగ్ అది చేసి మీకు ఇచ్చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పలానా డేట్లో వేసుకోమని వాళ్ళని అడుగుతుంటే అది కూడా ముహూర్తం చెప్తున్నాను. వేసుకున్న వాళ్ళందరినీ కూడా ఆ తండ్రి అనుగ్రహం కలుగుతుంది. అది నిజంగా చాలా సంతోషం అనుకుంటున్నాను. సరే, వీడియో వివరాల్లో గనక వెళ్ళినట్టయితే తెలుసుకోండి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చూడవచ్చు, జాతకాన్ని పరిశీలించడంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటి అని అంటే, ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలు అనుకోండి, నేను ఎలా చూస్తాను అంటే చంటి బిడ్డకి నేమ్ కరెక్షన్ చేసి సిగ్నేచర్ ఎలా పెట్టుకోమనమ్మా అనేసి నేను ఇచ్చాను అనుకోండి, అది ఏంటి అని అంటే ఆ పాపకి ఇంచుమించుగా 15-20 సంవత్సరాలు, అంటే 15 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆ పాప ఎక్కడైనా సంతకం చెయ్యాలి అని అంటే కనుక నేను నేమ్ కరెక్షన్ చేసిన సంతకాన్ని ఆ పాపకి అలవాటైపోతుంది. ఇలా పెట్టండి అమ్మా అని చెప్తాము. ఇంకా అమ్మాయి జీవితం అక్కడి నుంచి చక్కగా అందంగా వెళ్ళటం అంటే స్టార్టింగ్ నుంచే ఉంటుంది. కానీ మనలాంటి వాళ్ళకంటే బాగా వయసు వచ్చేసాక జాతకం చూపించుకుని వాళ్ళ జాతకాన్ని మార్చుకున్న వాళ్ళు, వాళ్ళ చేతి రాతని మార్చుకోవడానికి సంతకం ద్వారా మార్చుకుందాము, అదృష్టాన్ని తెచ్చుకుందాము అని అనుకునేవాళ్ళు బ్యాంకుల్లోనో, అంటే అప్పటికే బ్యాంకుల్లోనో, లేదంటే కొన్ని ప్లేసులు కొన్ని ఆస్తుల్లో వీటిల్లో పెట్టాల్సిన వచ్చేసి ఉంటుంది. ఇంకా వాటిని మనం మార్చలేం. కానీ ఒకటే నేను చెప్తాను ఏంటి అని అంటే, అక్కడ మార్చకపోయినా మీకు ఏమీ పర్వాలేదు. కానీ మీ జాతకానికి, మీ డేట్ ఆఫ్ బర్త్కి ఇవన్నీ చూసుకుని ఏ అక్షరంతో మొదలవ్వాలి, ఏ అక్షరంతో ఎండ్ అవ్వాలనేసి నేను ఇస్తాను. కాబట్టి దాన్ని మీరు డైలీ రాశారనుకోండి, దాన్ని బట్టి చాలు మీకు అదృష్టం అనేది వస్తుంది. కానీ సిగ్నేచరు మార్చడం వలన చూడండి, అంటే సిగ్నేచర్లో కూడా ఎలాగంటే కేవలం మీరు తెలుగులో పెడుతున్నారు అనుకుందాం, తెలుగుకి కౌంటింగ్ లేదు కాబట్టి తెలుగులో పెట్టిన సంతకానికి మీకు గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. కానీ ఇంగ్లీష్లో పెట్టారనుకోండి, అందులో ఉన్న అక్షరాన్ని బట్టి ఆ అక్షరానికి ఏ గ్రహం అయితే ఉందో, ఏ గ్రహం అయితే ఇబ్బంది పెడుతుందో అది మీ మీద పడుతుంది. మీరు తెలుగు కింద మార్చుకోవాలి ఇనీషియల్తో సహా.
ఇనీషియల్తో సహా తెలుగులో గనక సంతకం చేశారనుకోండి, చూడండి మన ప్రముఖుల్ని గనక చూసినట్టయితే కొంతమంది అంత ఎందుకు చిరంజీవి గారి సిగ్నేచర్ చూడండి ఎలా ఉంటుంది, తెలుగులోనే ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారిది చూడండి, ఇలా తెలుగులో సంతకం చేసే వాళ్ళకి ఆ సంతకం ద్వారా వాళ్ళ జాతకంలోకి వాళ్ళ జీవితంలోకి పాజిటివ్నెస్ తప్ప నెగిటివ్ అనేది రాదు మీకు. అలా కాకుండా ఇంగ్లీష్లో సంతకం చేసే వాళ్ళకి జీవితం ఉల్టా పల్టా అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా మార్చుకునేటట్టు ఉంటే కనుక తెలుగులో పెట్టడం అలవాటు చేసుకోవచ్చు. అదే నేను చూశాను అనుకోండి, ఏం చేస్తానంటే సంతకానికి ఆ సంతకం మీరు ఎలా పెడుతున్నా వదిలేయండి, దాన్ని పట్టించుకోకండి. మీరు గవర్నమెంట్ లెక్కల్లోనూ మార్చుకోక్కర్లేదు. అలా కాకుండా నేను ఇచ్చింది మీరు డైలీ రాస్తూ ఉంటే, అది కూడా ఎలా రాయాలి అంటే స్ట్రైట్గా ఎప్పుడూ రాయకూడదు. స్ట్రైట్గా రాశారనుకోండి మీ జీవితం ఎప్పుడూ స్ట్రైట్గానే ఉంటుంది. అలా కాకుండా కిందకి రాశారనుకోండి మీ జీవితం ఏమవుతుందంటే కొంచెం డౌను, అంటే ఉండే కొద్ది కొంచెం కిందకు వస్తుంటారు. అలా కాకుండా ఎప్పుడైనా సరే అక్షరం రాసాము అని అంటే ఒకటి ఏదైనా రాసామంటే కొంచెం పైకి వెళ్ళేటట్టు ఉండాలి. అలాగే సంతకం చేసిన కొంచెం సిగ్నేచర్ పైకి ఉండాలి. అలా కాకుండా బాగా పైకి రాశారనుకోండి దానికి ఏమని చెప్తారంటే న్యూమరాలజీ భాషలో మనిషి పీకకి ఊరేసేసుకున్నట్టు అనమాట. అంటే అంత తల్లకిందులు అయిపోతాడు. కాబట్టి పైకి రాయకూడదు, సమానంగా రాయకూడదు, కిందకి రాయకూడదు. అది కొన్ని డిగ్రీలు అంటే ఇంచుమించుగా 2-3 పాయింట్లు పైకి వచ్చేటట్టుగా రాస్తే దాన్ని బట్టి మీ జాతకంలో మీరు అంటే డేట్ ఆఫ్ బర్త్ని డెస్టినీని ఇట్లన్నిటిని చూసుకుని ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు. అయితే సంతకం ద్వారా అదృష్టవంతులు అవ్వాలి అంటే ఇలాగ అవ్వాలి, అంతేగాని కేవలం మామూలుగా అంటే చూసేసేసుకుని ఇచ్చేసేసుకుని. కొంతమంది అంటున్నారు, అమ్మ ఇలా చెప్తున్నారు కదమ్మా, దాన్ని బట్టి మేము సంతకాన్ని మార్చేసుకున్నామమ్మా అనేసి. మీ సంతకాన్ని మీరు మార్చుకుంటే గనక తెలియకుండా, అంటే నేను గొప్పని నేను చెప్పట్లా, నాకులాగా ఎవరైనా మంచిగా చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ జాతకం చూపించుకుని సిగ్నేచర్ ఎలా ఉండాలన్నది తెలుసుకుని కనుక చేశారనుకోండి ఓకే. అలా కాకుండా మీకు తెలియకుండా కనుక చేసుకున్నారనుకోండి దానివల్ల చాలా కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి తెలుసుకోండి. సరే, ఏది ఏమైనా సరే తెలుగులో పెట్టే సంతకానికి ఏమీ కౌంటింగ్ ఉండదు. ఇంగ్లీష్లో పెట్టే సంతకం చాలా జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి. అలాగే సంతకం ద్వారా అదృష్టవంతులు కావాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.